హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం ఏంటి మరియు పూర్వకాలంలో ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారు అనేది చూద్దాం. ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు చెప్పుకునే శ్లోకం ఏంటి అంటే, శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖాని చ సర్వారిష్ట వినాశం చ నింబ కుసుమ భక్షణం. అంటే నింబ అంటే వేప, కుసుమ అంటే పూలు, భక్షణం అంటే తినడం. వేప పూలు తినడం అన్నమాట. వేప పూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వలన దేహం వజ్ర సమానమై సర్వారిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అర్థం అన్నమాట. అలాగే ఉగాది పచ్చడిలో ఇప్పుడు కాలంలో అన్ని రకాలు మిక్స్ చేస్తున్నారండి. అరటి పండ్లు, చెరుకు ముక్కలు, మామిడి పండ్లు, ఇంకా రకరకాల మిరపకాయలతో సహా కలుపుతూ ఉంటారు. అది టేస్ట్ కోసం రకరకాలు కలుపుతూ ఉంటారు. కానీ పూర్వకాలంలో ఉగాది పచ్చడిని ఎలా ఎలా తయారు చేస్తారు అంటే, ఉగాది రోజు ఆ సంవత్సరపు వేప పువ్వు, బెల్లము, చింతపండు. ఈ బెల్లము, చింతపండు అనేది ఈ సంవత్సరం అంటే సంక్రాంతి నాటికి వచ్చిన చింతపండు, కొత్త బెల్లం, ఇవన్నీ కూడా వాటిలో ఉండే దోషాలు, ఏమైనా వాత దోషాలు అట్లాంటివన్నీ కూడా ఉగాది నాటికి అది అన్నీ తగ్గిపోయి మంచి బలం ఇచ్చేటట్లుగా తయారవుతాయట. కాబట్టి ఈ బెల్లం కానీ, చింతపండు, వేప పువ్వు, నెయ్యి ఇవన్నీ కలిపి మొదటి జాములోనే తినేస్తారంట. మొదటి జాములోనే అంత ఉగాది పూజా కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని ఉగాది పచ్చడి అనేది దేవుడికి నైవేద్యంగా సమర్పించి వీళ్ళు తీసుకోవడం అనేది చేస్తారట. ఆ విధంగా చేస్తే ఆ సంవత్సరం అంతా కూడా సుఖంగా ఉంటుంది, సుఖం జరుగుతుంది, మేలు జరుగుతుంది అనేది తెలుగువారి నమ్మకం. సో ఈ విధంగా ముందు కాలంలో ఉగాది పచ్చడి చేసేవారు. సో కుదిరితే ఆ విధంగా చేయడానికి ప్రయత్నించండి. టేస్ట్ల కోసం అయితే రకరకాలు మిక్స్ చేసుకొని తినొచ్చు, అది మన ఇష్టం. కాకపోతే మస్ట్ అండ్ షుడ్ ఇవి వాడాలన్నమాట. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వేరొకరికి యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.